రాజా వెంకటగిరి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరుతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ఆ తర్వాత నమస్తే సార్, నా పేరు తెలుసు డాక్టర్ ఆనంద్. మీరు మీ భార్య డాక్టర్ గీతానంద్ కేసు విషయంగా ఇక్కడికి వచ్చారు. నరసింహం గారు, తమరి పట్టణంలో పేరు మూసిన లాయర్. మీరు కాదంటే ఊరి, అవునంటే ఊపిరి. చేయని నేరానికి శిక్షణ పెంచబోతున్న నా భార్యను కాపాడండి. పట్నంలోకెల్లా పెద్ద లాయర్నని పత్రికలు, రేడియోలు, దూరదర్శన్లు కూడా ప్రశంసిస్తున్నా నేను మనిషిని, నాకున్నది రోజుకి 24 గంటలే. కొత్త కేసు తీసుకుని వాదించే టైం నాకు లేదు డాక్టర్. పైగా ఈ కేసు గెలవడం అసాధ్యమని తెలిసి వాదించి ఓడిపోయి నలుగురిలోనూ నవ్వుల పాలు కావడం నాకు అంతకన్నా ఇష్టం లేదు. అన్నయ్య, వెళ్ళిన పని ఏమైంది? సింహం గారు ఒప్పుకున్నారా? సింహం కాదు కదా, చీమ కూడా ఈ కేసు తీసుకుని ఉంటుంది శోభ. ఎందుకన్నయ్య? ఉదయం నిర్దోషి కదా అని మనం అనుకున్నా. మేధావులైన లాయర్లు అనుకోరమ్మా. కేసు రికార్డులో లొసుగులుంటే తప్ప న్యాయం కోసం వాదించే న్యాయవాదులు లేరు. మీ వదినకు న్యాయము జరగదు. అలా అనకన్నయ్య. నిద్ర తెచ్చిన లాయర్లు కాదని ఉండొచ్చు, కానీ నీతి నిజాయితీ ఉన్న ఒక మంచి లాయర్ గురించి నేను విన్నాను. వారు తప్పకుండా ఈ కేసు తీసుకుంటారు. సీనియర్ శోభ, కేవలం డబ్బు కోసం తప్పుడు కేసులు ఒప్పుకొని రక్తపు కూడా తినే రకం కాదు నేను. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఈ విషయం తెలుసుకుని ఉండాల్సింది. లాయర్ గారు, మీరు మనసున్న వారిని, అన్యాయాన్ని సహించలేని సంస్కారాలను విన్నాను. డాక్టర్ గీతను మీరొక్కరే కాపాడగలరని నమ్మకంతో పరిగెత్తుకొచ్చాను. మా వదిన నిర్దోషి. ఐఎమ్ సారీ, ఈ కేసు నేను గెలవలేను. గెలవని కేసు మొలవని విత్తనం దండగా. అంటే గెలిచే మార్గం లేనప్పుడు సత్యం అని మీరు నమ్మింది అసత్యం అయిపోతున్నా మీరేమీ చేయరన్నమాట. మీ శోభ, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. మిమ్మల్నే కాదు, మీ మాటల్ని కూడా అర్థం చేసుకున్నాను. మీ గురించి నేను విన్నదంతా తప్పు. ఒక నిర్దోషి ప్రాణాలు నిలువునా పోతున్నా నల్ల కోట్లో దాకున్నా మీ నల్ల గుండె కదలదు. మిస్ శోభ, బాధలో భయంలో మీరేమైనా అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు. మీరు గొంతు చించుకుని నడిచినంత మాత్రాన దోషి నిర్దోషి కాలేడు, అపరాధి నిరపరాధి కాలేడు. మీ వదిన గారి కేసు విన్న సర్వసామాన్యుడు కూడా డాక్టర్ గీత కావాలనే కర్కశంగా విషమిచ్చి పాత్రుణ్ణి చంపిందని ఘంటాపదంగా అర్థం చేసుకోగలదు. అబద్ధం, మా వదిన ఏ పాపం చేయలేదు. హత్య చేయలేదని నువ్వు కొండ శిఖరాగ్రానికి వెళ్లి ఎలుగెత్తి చాటినా అది నిజమని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఒక్కటంటే ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు. సాక్ష్యాలు ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోన్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోన్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు ఆధారాలు లేనంత మాత్రాన ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? సాక్ష్యాలు ఆధారాలు లేనంత మాత్రాన ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? నా పేరు అరుణ్ కుమార్. ఈ కేసులో మిమ్మల్ని డిఫెండ్ చేయబోతున్న లాయర్ని. ఈ ప్రపంచంలో ఏ లాయరు డాక్టర్ గీతను రక్షించలేడు. భుజంగా నీ కొడుకు నేరం చేసి ప్లేడర్ కంటే పకడ్బందీగా నేరాన్ని గీత మీదకి నెట్టాడు. కేసు బాగా తీసుకుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రాసిక్యూటర్కి సలహాలు ఇవ్వడానికి అన్ని విషయాలు నాకు పూర్తిగా తెలియటం అవసరం. ఏం చెప్తున్నారు గారు? ఒకసారి నా హాస్పిటల్లో నర్సు నిర్లక్ష్యం వల్ల ప్రసవం కష్టమై ఒక పేషెంట్ చనిపోయింది. తప్పు నర్సుదే అయినా డాక్టర్ని నేనే కనుక ఆ నేరం నా నెత్తిన పడింది. దాన్ని ఆధారం చేసుకుని నగ్నం అనే పత్రికలో పాత్రుడు అనే వ్యక్తి నన్ను నా హాస్పిటల్ని విమర్శిస్తూ చాలా ఘోరంగా ఒక వ్యాసం రాశాడు. ఆ విషయంగా మేము పాత్రుడు చాలా గొడవలు పడ్డాం. బద్ధశత్రువులుగా మారిపోయాం. అలాంటిది ఒకరోజు ఆ పాత్రుడిని అపస్మారక స్థితిలో పేషెంట్ గా నా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాత్రుడికి గీతానంద్కి ఉన్న పాత శత్రుత్వాన్ని ఉపయోగించుకొని అతన్ని ఆమె హాస్పిటల్లోనే చేర్పించడం చాలా తెలివైన పని. అవును శివం, కొద్దిగా బుర్ర ఉన్నవాడు కదా అని పాత్రుని పత్రికలో పార్ట్నర్ గా చేర్చుకున్నాం. ఇచ్చిన దాంతో తృప్తి పడక లాభాల్లో వాటా పెంచాలని గొడవ పెట్టాడు. అందుకే నాగేంద్ర చేత పని చేయించాల్సి వచ్చింది. వచ్చిన వాడు శత్రువే అయినా డాక్టర్గా నా బాధ్యతను నేను చక్కగానే నిర్వర్తించాను. పాత్రుడికి జబ్బు తగ్గుముఖం పట్టింది. ఆ రోజు డాక్టర్ ఆనంద్ గారు ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ కి ఢిల్లీ వెళ్లారు. నేను ఒంటరిగా ఉన్నాను.
హలో, నేను మేర్ని మాట్లాడుతున్నానమ్మా. బెడ్ నెంబర్ 45 పేషెంట్ నిద్ర పట్టగా అల్లాడిపోతున్నాడు. ఒకటే దగ్గు, ఆయాసం. దానికి కంగారు ఎందుకు మేరీ? మార్టిన్ సెలైన్ 500 ఒక డోసు ఇవ్వు, మత్తుగా నిద్రపోతాడు. అది మన స్టోర్లో స్టాక్ లేదమ్మా, అయిపోయింది. సరే, నా దగ్గర ఉంది, నేనే తీసుకొస్తాను. అలాగేనమ్మా, అలాగే. ఎక్కడికి వెళ్ళాడబ్బా? దారికి అడ్డంగా పెట్టి వెళ్ళాడు. ఫోన్. అమ్మా, నిద్ర పట్టడం లేదమ్మా. ఒకటే దగ్గు, ఆయాసం. ఏం పర్వాలేదు, ఈ మందు కొంచెం తాగండి, బాగా నిద్ర పడుతుంది. నోరు తెరవండి. జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. అమ్మా, ఆ పేషెంట్ చనిపోయాడమ్మా. వెల్ డన్ మై బాయ్. ఆ సీసాలో ఉన్నది విషం. నర్సు చూస్తూ ఉండగా గీత తన స్వహస్తాలతో పాత్రుడికిచ్చిన విషం. అందుచేత గీతకు ఉరిశిక్ష పడ్డం ఖాయం. మిలాద్, ఈ కేసులో విచారింపబడిన సాక్షుల సాక్ష్యాలను బట్టి ముద్దాయి డాక్టర్ గీతానంద్ పాత్రుడు అనే నగ్నం పత్రిక సంపాదకుణ్ణి కక్షతో విషమిచ్చి చంపిందని నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక ముద్దాయి చేసిన ఈ నేరానికి ఉరిశిక్షే తగిన శిక్ష అని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. మిలాద్, నేను మిస్సెస్ గీతానంద్ తరఫున డిఫెన్స్ లాయర్ని అయినా ఆమె ఎలాంటి నేరమో చేయలేదని చెప్పడానికి సాహసిస్తే అంతకన్నా తెలివి తక్కువతనం వేరే ఉండదు. మిలాద్, ఈ డాక్టర్ గీతే పాత్రుని చంపింది. ఐ డూ రిపీట్, ఈ డాక్టర్ గీతే పాత్రుని చంపింది అని ప్రాసిక్యూషన్ వారు చేసిన అభియోగాన్ని నేను ససేమిరా అంగీకరించనని కోర్టు వారికి నొక్కి ఒక్కాని చెప్తున్నాను. మిలాద్, దిస్ ఈజ్ మోస్ట్ రెడిక్యులస్. చంపింది నేనే కానీ చేతులు మాత్రం నావి కావు అన్నట్ట వెనకట్టుకో తెలివి తక్కువవాడు. యు రైట్ మై డియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మందిచ్చింది డాక్టర్ గీతే కానీ అందులో ఉన్నది విషం కాదు కాదు కాదు. అది ప్రాణాలను కాపాడే మందు 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 మాత్రమే నొక్కి ఒక్కాని చెప్తున్నాను. గరళ కంటుని కంఠం మీదున్న మచ్చల కోర్టులో అందరి ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ విషపు సీసా. ఇందులో ఉన్న మందే డాక్టర్ గీత పాత్రుడికిచ్చింది. కళ్ల ముందు కనిపిస్తున్న ఈ సాక్ష్యాన్ని కొట్టిపారేయటంలో కుర్రతనం మాత్రమే కనిపిస్తుందని నేను కోర్టు వారికి నొక్కి ఒక్కానిస్తున్నాను. మిస్టర్ అరుణ్ కుమార్, ఈ బాటిల్లో ఉన్నది ప్రాణాంతకమైన విషమని కెమికల్ రిపోర్ట్ లో ఉంది. ఎస్ మిలాద్, ఈ కెమికల్ రిపోర్ట్ పూర్తిగా చదివి నేను మాట్లాడుతున్నాను మిలాద్. దయమిచ్చిన ప్రాణాన్ని ఈ కెమికల్ రిపోర్ట్ గానీ గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదనా పటిమ గానీ నిర్దాక్షిణ్యంగా మద్దతు చేయడానికి మనం సహకరించకూడదని నా వాదన. అంటే మీరు ఈ కెమికల్ రిపోర్ట్ ని అనుమానిస్తున్నారా మిస్టర్? ఐ వెరీ మచ్ రిజెక్ట్ దిస్ కెమికల్ రిపోర్ట్. ఈ కెమికల్ రిపోర్ట్ ఆ దైవలోకాల నుంచి సరాసరి భూలోకాన్ని దిగి వచ్చిన దైవమంత్రం ఏం కాదు. దీన్ని తయారు చేసింది కూడా మానవ మాత్రమైన ఓ డాక్టరే. డోంట్ యు ఫర్గెట్. అతను దీనిలో ఉన్న మందుని విషంగా భావించి పొరపాటు పడి స్టేట్మెంట్ తయారు చేసి ఉండొచ్చు, ఈ రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఆ బాటిల్లో విషయం లేదని మీరు కేకలు ఇస్తే సరిపోదు మిస్టర్ అరుణ్ కుమార్. కేకలు కాదు మై డియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సవాల్ చేస్తున్నాను. కోర్టు వారికి కావాల్సింది మీ సవాళ్లు కాదు, రుజువులు, సాక్ష్యాలు. మీకు కావలసిన అన్ని సాక్ష్యాలు, రుజువులు నేనే. మిలాద్, ఈ బాటిల్లో ఉన్నది విషం కాదని చెప్పడానికి నిదర్శనం ఒక్కటి చాలనుకుంటాను.
సాక్ష్యంగా చూపబడిన విషం కాదని రుజువైనందున ముద్దాయి డాక్టర్ గీతానందుపై ఆరోపించబడిన హత్యా నేరాన్ని కొట్టివేస్తూ ముద్దాయిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మిస్టర్ అరుణ్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్.